ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియడం లేదని విమర్శించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. టీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని కేసీఆర్ ను నెత్తిన పెట్టుకోవాలని చూసింది టీడీపీనే అని ఆరోపించారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు బొత్స. రెండు పడవల మీద కాలు వేసే తత్వం మా పార్టీది కాదు. అందుకే మేము తెలంగాణలో పోటీ చేయమనే విషయాన్ని కూడా చెప్పాం. మా ముందున్నది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాబోయే ఎన్నికలు ఇంకా కొద్ది రోజుల్లో ఉన్నాయి కాబట్టి పూర్తిగా మా తాలూకా సమయాన్ని, మా ఆలోచనని, మా విధానాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్ ఉంటాం. మీ నోటితో మీరు ఎన్నికల సభల్లో మాట్లాడినప్పుడు కానీ, లేదు సాక్షాత్తు మీ బావమరిది హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కేటీఆర్తో మీరు మాట్లాడింది కానీ, లేదు మీ తాలూకా తాబేదారు ఆంధ్ర అక్టోబర్స్ అని చెప్పి అని ప్రజలను మోసగిస్తున్న బ్యాంకు కరప్ట్ లగడపాటి రాజగోపాల్ కానీ ఏం చెప్పారు? టీడీపీతో కలవమని చెప్పి నేను చెప్పానని చెప్పారు, రాజగోపాల్ గారు చెప్పారు. టీడీపీతో మేము కలిసి వెళ్దాము, ఆంధ్ర సోదరభావంతో మనం ముందుకెళ్దాం, రెండు రాష్ట్రాలు ముందుకెళ్దామని చెప్పి అని అడిగానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయాన్నా చెప్పారు.